హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజి. ఇవాళ నేను మీకు ఈజీగా కుక్కర్లో చేసుకునే ఒక చెన్నా మసాలా. ఇది ఏంటంటే మన శనగలు ఉంటాయి కదండి, కాబూలీ శనగలు, దాంతో చేసే ఒక సూపర్ అయిన గ్రేవీ. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే దీనిపైన కొంచెం ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు అలా చల్లుకుని కొంచెం వాము కారాలు ఉంటాయి కదా, అవి వేసేసుకుని అలాగే తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా పూరీతో చపాతీతో అయితే చెప్పనే అక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది. ఇది మామూలుగా మనం ట్రెడిషనల్గా చేసే చోలే మసాలా కాదు, ఇది ఈజీ వర్షన్ అనమాట. చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసేసేటట్టు ఉండే చోలే మసాలా. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి, దీంట్లో హోల్ గరం మసాలా ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. ఒక 3 స్పూన్ల నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది బాగా కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది ఇంట్లో మనం చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుందండి. ఫ్రెష్గా మీరు మిక్సీలో వేసుకోండి, ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది. ఇప్పుడు మనం ఇది బాగా కొంచెం సేపు అలా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏం చేస్తామంటే అన్ని మసాలాలు దీంట్లోనే వేసేసి, శనగలు కూడా దీంట్లోనే వేసి మనం కుక్కర్ విజిల్స్ రానిచ్చేస్తే ఈ గ్రేవీ రెడీ అయిపోతుంది. అంత ఈజీ అనమాట. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. చక్కగా వేగిపోయిన తర్వాత మనం దీంట్లో బాగా ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 3 టమోటాలు, అంటే ఒక మీడియం సైజు అయితే 3, చిన్నవైతే ఒక 4 తీసుకోండి. వీటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. టమోటాలు, ఉల్లిపాయలు ఏంటంటే మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు గ్రేవీ అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు ఇలాగా పొడుగ్గా తరుక్కుని వేసేసుకోండి. లేదంటే మీరు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లితో పాటు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుని దాన్ని పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా వేరే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బాగా ఈ ఉల్లిపాయలు, టమోటాలు వేసినవి బాగా ఒకసారి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా, దీన్ని బాగా ఒకసారి కలిపేసుకుని ఒక 2 నిమిషాలు దీన్ని వేగనిద్దాము. తర్వాత దీంట్లో ఒక్కొక్కటిగా మనం వేసుకోవాల్సిన మసాలాలన్నీ వేసేద్దాము. దీనికి ముందుగా మనం నైట్ ఏం చేయాలంటే శనగలు నానబెట్టి పెట్టుకోవాలి. ఒక నైట్ మొత్తం నానాలండి. అప్పుడే మనకి ఈ గ్రేవీ కుక్కర్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి బాగా ఉడుకుతుంది. లేదంటే ఉడకదు. మీరు ఒక 4-5 గంటలు వేసి నానబెడితే ఉడకదు. ఇది ఒక నైట్ ఫుల్గా నేను నానబెట్టుకునే కాబూలీ శనగలు. మీరు కావాలనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టేసి పెట్టుకోండి. లేదంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పడేసుకోవచ్చు. ఒకసారి నానబెట్టుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చాలా రోజులే ఉంటాయి, ఏమీ కావు. మీరు ఇలాగా బాగా ఒక 8 గంటలు అయితే నానాలండి ఈ శనగలు. ఇప్పుడు మనం ఈ కుక్కర్లో మసాలా వేసుకున్నాం కదా, ఈ టమోటాలు, ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు బాగా వేసుకుని కలర్ కోసం పసుపు వేసుకుంటాం. తర్వాత దీన్ని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ శనగలు, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కారం, కొంచెం గరం మసాలా వేసుకుంటాం అనమాట. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాం. అంటే మనకు శనగలకి, తర్వాత ఈ ఉల్లిపాయలు, టమోటాలకి సరిపడా మనం కారం వేసుకుంటున్నాము. దీన్ని ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను నేను. ఈ కారం పెద్ద కారం లేదండి, కలర్ బాగుంది కానీ కారం లేదు, అందుకని 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి కారము. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకుందాం. ఈ నూనెలో ఈ కారము ఇవన్నీ బాగా వేగాలి. వేగిన తర్వాత దీంట్లో మనం ఈ శనగలు, నానబెట్టుకున్న శనగలు వేసేసాను. నేను దీన్ని ముందు ఉడికించలేదండి, డైరెక్ట్గా వేసాను. నేను చెప్పినట్టు 8 గంటలు నానితేనే ఇవి ఉడుకుతాయి. లేదంటే మీరు ఒకసారి ఒక కుక్కర్ విజిల్ పెట్టుకుని తర్వాత దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకుందాము. దీంట్లో అన్ని మసాలాలు కూడా వేసేసాం కదా, దీంట్లో మనం ఇప్పుడు 1 కప్పు దాకా నీళ్లు పోసుకుందాము. ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసేసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత మూసేసి ఇది ఒక 5 నుంచి 6 విజిల్స్ రావాలండి. 5 నుంచి 6, ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ విజిల్స్ పెడితే మాత్రం ఈ శనగలు ఉడకవు. మనం ఒక 4 నుంచి 5 విజిల్స్ బాగా రానిచ్చి కొంచెం సేపు అలా వదిలేద్దాము. విజిల్స్ ఆగిపోయాక కూడా ఒక 10 నిమిషాలు వదిలేయండి. తరువాత మీరు దీన్ని ఉడికిందో లేదో చూడాలి. ఇప్పుడు మనం మూత మూసేసి ఒక 5 విజిల్స్ రానిచ్చాను. చూడండి ఎంత బాగా నూనె పైకి తేలింది. మనం వేసిన మసాలాలు మొత్తం బాగా ఉడికిపోయాయి. అది టమోటాలు అన్నీ బాగా గుజ్జులాగా ఉడికిపోయాయి. మన శనగలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. బాగా అవి మొత్తం ఇదైపోలేదు, పిండిలాగా అయిపోలేదు, అలాగే శనగలుగా మనకు కనిపిస్తోంది, కానీ మెత్తగా ఉడికిపోయాయి.
ఇప్పుడు మనం దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర, బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. దీంట్లో లాస్ట్లో మనం చేయాల్సిన విషయం ఏంటంటే గరం మసాలా కానీ చోలే మసాలా కానీ 1 స్పూన్ ఇప్పుడు లాస్ట్లో వేసుకోండి. మనం ముందే కుక్కర్లో పెట్టేస్తే ఈ ఫ్లేవరు రాదు, అది కాకుండా కొంచెం చేదొస్తుంది మనకి. అందుకని లాస్ట్లో మీరు ఒక 2 నిమిషాలు మాత్రం ఈ గరం మసాలా వేసి కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మాత్రం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. యమ్మీ యమ్మే చోలీ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీ, పూరి, రోటీ తోటి ఎంజాయ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.